హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో ఈ వీడియోలో ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్తో పాటు ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బెటర్గా సూట్ అవుతుంది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోరల్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మనకి టోటల్గా 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. సో రూపే క్రెడిట్ కార్డ్, మాస్టర్ క్రెడిట్ కార్డ్ అండ్ వీసా క్రెడిట్ కార్డ్. మీరు రూపే క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ లిమిటెడ్ ఆఫర్, అంటే ప్రీ అప్రూవ్డ్ చూపించినా లేదా కొంతమందికి క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా ప్రస్తుతం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అప్లై చేసేటప్పుడు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ చూపించకపోతే కనుక ఈ క్రెడిట్ కార్డ్కి మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹500 ప్లస్ 18% జీఎస్టీ, అంటే అప్రాక్సిమేట్లీ ₹590 క్రెడిట్ కార్డ్ తీసుకున్న ఫస్ట్ మంత్ జాయినింగ్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫీగా కూడా ఛార్జ్ అవుతుంది. అదే మీరు ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఒక 1 ఇయర్లో 1,50,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు ఈ యాన్యువల్ ఫీ రివర్సల్ వస్తుంది. ఒకవేళ మీరు ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్స్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక ₹100 స్పెండ్ చేసినట్లయితే 2 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈ కేటగిరీలో మనకి 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే కొన్ని కేటగిరీస్లో మనకి ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ కావు. సో అవి వచ్చేసి ఫ్యూయల్ పర్చేజెస్ చేసినప్పుడు, ఏటీఎంలో నుంచి క్యాష్ విత్డ్రా చేసినప్పుడు, ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఈఎంఐలో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. అలాగే ఈ కార్డ్ రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు కూడా ₹100 స్పెండ్కి 2 రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో కూడా మనకి 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూటిలిటీ బిల్ పేమెంట్స్ లైక్ ఏదైనా ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్ పేమెంట్, గ్యాస్ బిల్ పేమెంట్స్ లాంటివి చేసినప్పుడు, అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ చేసినప్పుడు ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు ఒక రివార్డ్ పాయింట్ మాత్రమే యాడ్ అవుతుంది. సో ఈ కేటగిరీలో మనకి 0.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్లో మనకి మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక సంవత్సరంలో 2 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే 2,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అలాగే 2 lakhs స్పెండింగ్ క్రాస్ చేసినాక ప్రతి 1 lakh స్పెండ్కి కూడా ఇంకా 1,000 రివార్డ్ పాయింట్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అంటే 3 lakhs, 4 lakhs, 5 lakhs ఇలా ఎవ్రీ 1 lakh స్పెండ్కి ఎక్స్ట్రాగా ఇంకా 1,000 రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో టోటల్గా ఒక 1 ఇయర్లో ఈ మైల్ స్టోన్ బెనిఫిట్ కేటగిరీలో 10,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ వరకు కూడా పొందొచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి బుక్ మై షోలో, ఐనాక్స్లో మూవీ టికెట్స్ పర్చేస్ చేసేటప్పుడు 25% డిస్కౌంట్ అప్ టు ₹100 ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీరు టికెట్స్ పర్చేస్ చేసేటప్పుడు మినిమం 2 టికెట్స్ పర్చేస్ చేయాలి. మీరు పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆఫర్ అప్లై చేసుకొని ఇదే క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసినట్లయితే మీకు ఈ ₹100 డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఈ ఆఫర్ వచ్చేసి మంత్లీ 2 times యూటిలైజ్ చేసుకోవచ్చు, బుక్ మై షోలో అలాగే ఐనాక్స్లో కూడా. ఈ క్రెడిట్ కార్డ్లో కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ ఒకసారి యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ క్రెడిట్ కార్డ్లో లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక లాస్ట్ క్వార్టర్లో మినిమం ఈ కార్డ్ యూజ్ చేసి ₹35,000 స్పెండ్ చేస్తే మాత్రమే లాంచ్ ఫెసిలిటీకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ప్రీవియస్గా ఇది 5,000 ఉండేది, దీన్ని 35,000కి చేంజ్ చేశారు. అలాగే ఈ కార్డ్ యూజ్ చేసి రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి స్పెండ్ క్యాపింగ్ అనేది లేదు. సో డైరెక్ట్గా మీరు లాంచ్కి వెళ్ళి ఈ కార్డ్తో పేమెంట్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బ్యాంకింగ్ ఆఫర్స్తో పాటు ఈఎంఐ ఆఫర్స్ యూస్ చేసుకోవడానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ మనకి బెటర్గా ఉపయోగపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి జ్యువెలరీ పర్చేజ్ లేదా ఆర్నమెంట్ లాంటి పర్చేజెస్ చేసినప్పుడు కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ కేటగిరీలో కూడా మనకి 0.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు ₹1 వాల్యూ వస్తుంది. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా మనకి ₹99 ప్లస్ 18% జీఎస్టీ, అంటే అప్రాక్సిమేట్లీ ₹117 రివార్డ్ రిడీమ్షన్ ఫీగా ఛార్జ్ అవుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ లాగిన్ అయ్యి అక్కడ నుంచి గిఫ్ట్ వోచర్స్కి లేదా ప్రోడక్ట్ పర్చేజెస్కి రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్స్. రిమైనింగ్ ఈ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి ఏవైతే రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో సో దీని వాల్యూ చాలా తక్కువ. కేవలం మనకి 0.5% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ మ్యాక్సిమం వస్తుంది. అలాగే మైల్ స్టోన్ బెనిఫిట్ మనం ఒకవేళ రీచ్ అయితే కనుక అప్పుడు కూడా మ్యాక్సిమంగా మనకి 0.71% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్లో ఏదైతే యాన్యువల్ ఫీ వేవర్కి స్పెండ్ లిమిట్ పెట్టారో 1,50,000 ఇది కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఇది 1 lakh ఉంటే బాగుండేది. అలాగే మీ దగ్గర ఆల్రెడీ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే కనుక ఈ కార్డు మీకు లైఫ్ టైం ఫ్రీగా చూపిస్తే మాత్రమే ఈ కార్డు ప్రిఫర్ చేయండి. కేవలం బ్యాంకింగ్ ఆఫర్స్ యూస్ చేసుకోవడానికే మీకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కావాలి అనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ అవాయిడ్ చేసి ఒకవేళ జాయినింగ్ ఫీ ఛార్జ్ ఉంటే మీరు దీనికన్నా ప్లాటినం క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే అది మీకు లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది.
ఆర్ఎల్స్ మీరు యూపీఐ పేమెంట్స్ చేయడానికి, అలాగే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ, మూవీ టికెట్ ఆఫర్ యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ మీరు కన్సిడర్ చేయండి. సో ఓవరాల్గా ఈ ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిసే. లేదా మీరు అప్లై చేసే టయానికి క్రెడిట్ కార్డ్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ ఛార్జ్ అయితే కనుక ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఓవరాల్గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయడానికి, మూవీ టికెట్స్ ఏదైతే ఆఫర్ ఉందో ఈ ఆఫర్స్ యూస్ చేసుకోవడంతో పాటు బ్యాంకింగ్ ఆఫర్స్ యూస్ చేసుకోవడానికి, మినిమం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అండ్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉందో అది సంవత్సరంలో కనీసం ఒకసారైనా యూస్ చేసుకోగలిగితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు తీసుకోవడం బెటర్ చాయిస్ అవుతుంది. అలాగే యాన్యువల్ ఫీ వేవర్ కూడా 1,50,000 ఉంది కాబట్టి అంత అమౌంట్ మీరు ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేయగలం అనుకుంటే కనుక ఈ కార్డ్ తీసుకోవడం మీకు బెస్ట్ చాయిస్. సో అంత అమౌంట్ మేము ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేయలేము అనుకుంటే కనుక సేమ్ బెనిఫిట్స్ తోటి మనకి ఐడిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్, క్లాసిక్ క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అవి వచ్చేసి డైరెక్ట్గా లైఫ్ టైం ఫ్రీగానే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఆ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఐ కార్డ్లో నేను వీడియోస్ షేర్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను ఈ ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.